అందరికీ నమస్కారం. లలిత భావ నిలయ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాట నేర్చుకుందాం రండి అనే చిన్న కార్యక్రమంలో నేను నేర్పిస్తున్న పాటలు మీరందరూ వింటున్నందుకు, విని ఆదరిస్తున్నందుకు ఎంతో సంతోషం. ధన్యవాదాలు. ఈ వారం నేను నేర్పించే పాట ఒక ప్రత్యేకమైన పాట. అందరూ చూసి, విని, నేర్చుకొని తప్పకుండా దాన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని, లైక్ చేయమని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను. నమస్కారం. పాట నేర్చుకుందాం రండి అనే మన ఈ పాటలు, రకరకాల పాటలు నేర్చుకునే మన ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సుస్వాగతం. ఈసారి మనం నేర్చుకునే పాట ఒక స్పెషల్ సాంగ్. అందరూ కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిన పాట. దీంట్లో కొంత భాగం మనకి ముందరే తెలుసు, మిగతా పూర్తి భాగం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మ్యాండేటరీ. ఇప్పుడు అందరూ కూడా ఫుల్ సాంగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాటకి ఆ పాట ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. వందే మాతరం మన జాతీయ గీతం. ఈ వందే మాతరం అనే పాట బంకించంద్ర చటర్జీ రచన అయిన ఆనంద్ మఠ్ అనే నవల నుంచి తీసుకోబడింది. దీంట్లో మనం ఫస్ట్ స్టాంజా అంటే ఫస్ట్ చరణం మాత్రమే ఇప్పటివరకు పాడుతూ వస్తున్నాము. మనందరికీ ఇన్నేళ్లుగా అదే అలవాటు. అయితే ఇంక నుంచి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మొత్తం పాట కూడా పాడాలి అనే గవర్నమెంట్ రూల్ వచ్చింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో, స్కూల్స్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం చేసేటప్పుడు ఈ మొత్తం పాట పాడాలి అనే రూల్ కొత్తగా పెట్టారు. అలాగే మనందరం కూడా మొత్తం 4 స్టాంజాస్ ఉన్నాయి, 4 చరణాలు. 4 చరణాలు కూడా మనందరం నేర్చుకొని చక్కగా పాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వందే మాత్రం పాటని ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది మన పాట నేర్చుకుందాం రండి కార్యక్రమానికి. మన దేశానికి ముఖ్యమైన పండుగలైన ఆగస్ట్ 15th, జనవరి 26th ఈ 2 కదా. సో ఆగస్ట్ 15th మనకి త్వరలో రాబోతోంది కాబట్టి ఈ పాట అందరూ నేర్చుకొని చక్కగా వాళ్ళ కార్యాలయాల్లో కానీ, వాళ్ళ కాలనీల్లో పతాకావిష్కరణ చేసినప్పుడు కానీ, స్కూల్స్లో కానీ పాడడం, తర్వాత పిల్లలకు కూడా నేర్పించడం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పాట ఈసారి సెలెక్ట్ చేసుకున్నాము. మనం ఈ పాట ఫస్ట్ స్టాంజా అందరికీ తెలిసిందే కాబట్టి ఒకసారి ఫస్ట్ స్టాంజా, ఫస్ట్ చరణం అందరం కలిసి పాడేద్దాము. రెండో చరణం నుంచి నేను చెప్తాను. మొదటి చరణం వరకు పాడదాము. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇక్కడి వరకు మనందరం పాడుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఫస్ట్ చరణం. కోటి కోటి కంఠ, కోటి కోటి కంఠ, కల కల నినాద కరలే, కల కల నినాద కరలే, కోటి కోటి కంఠ, కల కల నినాద కరలే,
कोटि कोटि कंठ कल कल निनाद करले कोटि कोटि भुजैः कोटि कोटि भुजैः धृतकर करवाले द्रुत कर करवाले कोटि कोटि भुजैः धृतकर करवाले कोटि कोटि भुजैः द्रुत कर करवाले अबला के नुमाइत बले अबला के नुमाइश बले अबला के नुमाइत बले अबला के नुमाइश बले बहुबलधारिणीं नमामि तरिणीं बहुबलधारिणीं नमामि तरिणीं बहुबलधारिणीं नमामि तरिणीं बहुबलधारिणीं नमामि तरिणीं रिपुदलवारिणीं मातरम् विपुलवारिणीं मातरम् రిపుదల వారణింలో వారణిం పైకి అనాలి రిపుదలవారిణి विपुलवारिणीं మాతరం मातरम् రిపుదలవారిణి మాతరం వందే రిపుదలవారిణి మాతరంతో పాటు వందే మాతరం కూడా పాడేద్దాము రిపుదలవారిణి మాతరం వందే మాతరం. ఇది ఫస్ట్ చరణం. రెండో చరణం కొంచెం ట్యూన్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కిందకు ఉంటుంది. తుమి విద్య తుమి ధర్మ तुमि विद्या तुमि धर्म तुमि विद्या तुमि धर्म तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्मा तुमि हृदि तुमि मर्मा तुमि विद्या तुमि धर्म तुमि हृदि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे त्वं हि प्राणाः शरीरे त्वं हि प्राणाः शरीरे त्वं हि प्राणाः शरीरे बहुते तुमि मा शक्ति बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति हृदये तुमि मा भक्ति बहुते तुमि मा शक्ति बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति हृदये तुमि मा भक्ति तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे ఆ తర్వాత వెంటనే వందే మాత్రం అందాం. ఓకే, तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम तुम्हारे प्रतिमा
గడి మందిరే మందిరే వందే మాతరం. ఇది రెండో చరణం. మూడో చరణం వచ్చేసరికి కొంచెం హై పిచ్ ఉంటుంది. కొంచెం బేసిక్గా రిపిటేషన్, రాగం అనేది రిపిటేషన్ వచ్చింది, ఆ ట్యూన్ అనేది. కానీ అక్కడక్కడ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మనం జాగ్రత్తగా పట్టుకుంటే మనకి కరెక్ట్ ట్యూన్ వచ్చేస్తుంది. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి కమలా కమలదళ విహారిణి త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని వాణి విద్యాదాయిని వాణి విద్యాదాయిని వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి త్వాం నమామి కమలాం నమామి కమలాం నమామి త్వాం నమామి కమలాం నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం కమలాం సుజలాం సుఫలాం సుజలాం సుఫలాం నమామి త్వాం నమామి కమలాం నమామి త్వాం నమామి కమలాం నమామి త్వాం నమామి కమలాం నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం అమలాం అతులాం సుజలాం సుఫలాం సుజలాం సుఫలాం సుజలాం సుఫలాం తర్వాత మళ్ళీ మాతరం వందే మాతరం అందాం. ఓకే. సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. ఇప్పుడు లాస్ట్ చరణం, నాలుగో చరణం. శ్యామలాం సరళాం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం సుష్మితాం భూషితాం శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీ భరణీ మాతరం ధరణీ భరణీ మాతరం వందే మాతరం వందే మాతరం శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం
श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरम् धरणीं धरणीं मातरम् वन्दे मातरम्. ఇది పాట మొత్తం పాడదామా ఒకసారి? ఇప్పుడు ఇది 4 చరణాలు. మనం అంతా కలిసి ఒకసారి అంత పాట మొత్తం పాడదాం. ఒక్కొక్క లైన్ ఒకసారి మాత్రమే పాడదాం, రిపిటేషన్స్ లేకుండా. ఓకే. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम्. शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनीं सुमधुरभाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम्. कोटि कोटि कंठ कलकल निनाद करले कोटि कोटि भुजैः धृत कर करवाले अबला के नुमायित बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरम्. तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तोमारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वन्दे मातरम्. त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलाम् सुजलां सुफलां मातरम् वन्दे मातरम्. श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम्.
వందే మాతరం. జై హింద్. జై హింద్. అందరికి బాగా వచ్చిందా పాట? కొంచెం ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ అయితే అర్థం అవుతుంది. అవును, కొంచెం ట్యూన్ అంటే అందరం కలిసి పాడుతున్నప్పుడు ఒకేలాగా వస్తే బాగుంటుంది. లేదు, 2 సాంగ్స్ సుబ్రత్ జోష్నా లాగే పాడాలి కదా, ఇక్కడ కొంచెం వేరియేషన్ అయితే ఉంది. పైగా మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం వర్డింగ్ కూడా బాగా మనకి నోరు తిరగాలి. సో మనం అందరం ఈసారి మన కాలనీ ఫ్లాగ్ హోయిస్టింగ్కి, అలాగే స్కూల్స్లో ఎవరైతే వెళ్తున్నారో, ఆఫీసర్స్ ఎవరైతే వెళ్తున్నారో అందరూ ఫ్లాగ్ హోయిస్టింగ్ రోజున ఫుల్ సాంగ్ పాడాలి. ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా పాడాలని కోరుకుంటున్నాను. అందరూ అలాగే వ్యూయర్స్ అందరూ కూడా తప్పకుండా నేర్చుకొని పూర్తిగా పర్ఫెక్ట్గా పాడాలని నా కోరిక. మన ప్రధానమంత్రి గారి కోరిక ప్రకారం అందరి ఇళ్లల్లో కూడా ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయాలని ఆయన అందరినీ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ ఏంటి, మనందరి బాధ్యత అది. మన భరతమాతకి మనందరం నివాళులు అర్పించే అవకాశం ఇది, చక్కటి అవకాశం. మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం ఇది. సో మనందరం కూడా మన ఇళ్ల దగ్గర, ఇళ్ల మీద ఫ్లాగ్ హోయిస్టింగ్ చేద్దాము. ఈ పాట పూర్తిగా పాడుకుందాము అందరం. ఇంకా కూడా స్ప్రెడ్ చేద్దాం ఈ పాట. అందరూ పాడాలనే నినాదాన్ని మనం ముందరికి తీసుకెళ్దాము. అందరికీ మన ఫ్రెండ్స్లో, కార్యాలయాల్లో, స్కూల్స్లో, అన్ని చోట్ల ఈ పాట బాగా స్ప్రెడ్ అయ్యేలాగా, అందరూ పాడుకునేలాగా మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు జై హింద్. నమస్కారం.